टोली चौकी पुलिस स्टेशन लिमिट्स में गणेश फेस्टिवल के मौके पर पुलिस की जानिब से सख्त इंतजाम किए गए। इंस्पेक्टर टोली चौकी एल रमेश नायक ने पुलिस स्टेशन आमला और बाहर से तैनात किए गए फोर्स को खुसूसी हिदायत दी। इन्होंने बताया कि त्यौहार फेस्टिवल के मौके पर अमन व कानून की बरकरारी अवलीन तरजीह है। इसके लिए पुलिस एहलकारों को डूस एंड डोंट्स के तहत वाज़ेह रहनुमाना हिदायत दी गई है। इंस्पेक्टर एल रमेश नायक ने अहलकारों से कहा कि ड्यूटी के दौरान किसी किस्म की लापरवाही हरगिज़ बर्दाश्त नहीं की जाएगी और अवाम के साथ खुश अखलाक़ी से पेश आने पर जोर दिया। इसके अलावा हसास मकामात पर खुसूसी नज़र रखना और शरपसंद अनासिर पर कड़ी नज़र रखने की हिदायत दी गई। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। ఓన్లీ అంటే గణేష్ 5 అయిపోయి వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ 8 నాకు 8 అంటే ఆ 8 మంది నేనే. ఓకే, ఇప్పుడు గణేష్ ఈ రోజు అందరూ కూర్చోబెడతారు, లేకుంటే కూర్చోబెడతారు. రేపే ఈరోజు రేపు కూర్చోబెట్టుకుంటే సాయంత్రం వరకు గట్టిగా ఉంటుంది ప్రాసెస్. మీరు ఫస్ట్ థింగ్ చేసుకుంటే ఆ మండపం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయండి. గతంలో ఇస్తాం కదా, మండపం గట్టిగా ఉందా లేదా, ఆ స్టేజ్ గ్యాస్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గణేష్ పెడతారు, చాలా మంది డ్యాన్స్ ఎక్కువ కూర్చోసరికి ఆ డ్యాన్స్ కూతే గణేష్ కింద పడుతుంది, గణేష్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ అది మనం ఇన్షూర్ చేసుకోవాల్సింది మెయిన్ అది. తర్వాత కరెంట్ కనెక్షన్ వైరింగ్ మంచిగా లేదు చూడండి, ఎటువంటి షాక్ తగలకుండా ఆ వైరింగ్ చూసిపోతాడు. మన ఈ సెక్యూరిటీ మన వైరింగ్ కనెక్షన్స్ అది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం అందరినీ చెప్పించారు చూసుకోండి. కూర్చోబెట్టిన తర్వాత ఈ దీపాలు పెడతారు. ఆ దీపాలలో మీరు ఇన్షూర్ చేసుకోవాలి. దీపాలు పెడతారు, వదిలేస్తారు, అది దీనికి లైటింగ్ అవుతుంది, ప్రొఫెసర్ మొత్తం కాలిపోతుంది. అందరూ తెలిసినవి ఇవన్నీ చెప్పింది కాబట్టి నేను కదా మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ మన జాగ్రత్తలు మనం కూడా గణేష్ పెట్టినప్పుడు ఇవే పాటిస్తాం కాబట్టి ఎక్కడ మిస్టేక్స్ ఎక్కడైతే ఒకసారి మనకు గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ మిస్టేక్స్ మనకు జరగకుండా ఇక్కడ ఏమైనా జరిగినప్పుడు లేని అదొకటి. మళ్ళీ డీజిల్ కానీ సౌండ్ సిస్టమ్ ఇప్పుడు డిస్టర్బ్ పెట్టట్టు మీరు ఎంకరేజ్ చేయకుండా చెప్పాలి. అదే పక్కన ఇప్పుడు ఇది హిందూ కమ్యూనిటీ ఉంది, 2000 ముస్లిం కమ్యూనిటీ ఉంటారు. వాళ్ళు దిగారు 10 వరకు, మనం 10 వరకు అయితే అలౌడ్ ఉంది చిన్న చిన్న స్పీకర్. 10 తర్వాత మ్యాక్సిమం మీరు బంద్ చేసే చూసుకోండి. ఎప్పుడు మీరు మనం గట్టిగా చెప్తే వినడు. వాళ్ళతో లైన్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, రిలేషన్ మెయింటైన్ చేయాలి. గణేష్ ఆర్గనైజ్తో వాళ్ళతో కొంత రిలేషన్ మెయింటైన్ చేసుకొని ఏ బాబు డిస్టర్బ్ చేయకండి, మన పూజ మన వరకే చేసుకోవాలి. ఇంకోళ్ళు డిస్టర్బ్ చేస్తే లేదు మనం అనవసరం చేయొచ్చు. పూజ మనం పూజ చేసే పంతంగా ఉండదని చెప్పి కొంచెం వాళ్ళతో పంచాయతీ చేసి కన్విన్స్ చేసుకుంటా వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటా చేస్తే వాళ్ళు మన మాట ఉంటారు. కానీ మనం పోలీసులు అనుకుంటా ఈ టైంలో వాడే అప్పర్ హ్యాండ్ మనం గుడ్డ మాడుకోవాలి. ఎట్లా చూసుకోండి, వాళ్ళ మెంటాలిటీ ఏదైతే కాదనుకుంటే అదే నెగిటివ్ పోతారు. ఇంకా అట్లా కాకుండా కొంచెం వాళ్ళతో మంచి రిలేషన్ క్లియర్ మెయింటైన్ చేసుకుంటా మనం పనిచేస్తే మన మాట వాళ్ళు ఉంటారు. ఇది సౌండ్ సిస్టమ్ బంద్ చేసుకొని ఆ దీపాలు కూడా వాటి వాళ్ళలో మేము ఉంటుంది సేఫ్ ఏదైనా మనకి వాళ్ళు ఇది చేస్తారు. లేకుంటే రాత్రి గడ్డు ఉండగా గడ్డు ఎత్తుకుపోతారు, మన అదొక కళ్ళకు పని అట్లా అయినా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. గడ్డు ఎత్తుకుపోయింది అట్లా రిపీట్ కావచ్చు. గడ్డు ఎత్తుకుపోయాక నేను మన అదొక కళ్ళకు పని. ప్రతిదీ ఈవెన్ చిన్న ఇష్యూ కూడా కాంప్లికేటెడ్. ఇక్కడ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు భక్తితో తక్కువ డిస్టర్బెన్స్ చేయాలని ఎక్కువ చేస్తారు. అంటే ఈగో మైండ్ లో పోతుంది.